హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేనండి, మన పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, గసగసాలు, లవంగాలు, జావిత్రి, 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 కట్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక తెప్పాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ని 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. పేస్ట్ బాగా వేగి ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గుతాయి కదా, ఇందులో కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకున్న పీతలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పీతలు బాగా వేగిపోయాయి కదా, ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం, అలాగే తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి. పీతలు ఇలా వేగి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జు కింద చేసుకొని యాడ్ చేసుకోవాలి. చాలా చిన్నది. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మీకు కర్రీలా కావాలంటే ఏమాత్రం సరిపోతుంది, లేదు పులుసులా కావాలి అంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతాయి. పీతలు చాలా త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఎక్కువ వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెయిట్ చేద్దాం కుక్ అయ్యేదాకా. ఇప్పుడు కర్రీలోంచి చూసారా ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో. ఆయిల్ పైకి వచ్చిందంటే మన కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఎంత పీతల కర్రీ చాలా టేస్ట్ ఎంత బాగా వస్తుందో తెలుసా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.